అందరికీ నమస్కారం. నా పేరు రమ. వెల్కమ్ టు మదిదోచిన కథలు. ఫ్రెండ్స్, ఇక రెగ్యులర్‌గా వీడియోస్ వస్తూ ఉంటాయి. అలాగే అన్ని ఛానెల్స్‌లో కూడా వస్తాయి. మరి ముఖ్యంగా ఇది కథ కాదు ఛానెల్ 25థ్ ఆగస్ట్‌కి మానిటైజేషన్‌కి అప్లై చేయాలి. అప్పీల్ కనుక సక్సెస్ అయితే అందులో కూడా స్టోరీస్ వస్తాయి. అందులో స్టోరీస్ పెట్టే ముందు మన ఛానెల్‌లో ఇన్ఫార్మ్ చేస్తాను. ఒక్కసారి గమనించగలరు. వరించిన బంధం అందులో మానిటైజేషన్ ఓకే అయితే మళ్ళీ మీకు కంటిన్యూ అవుతుంది. మరి కథలోకి వెళ్ళిపోదామా? సీతా కళ్యాణమే 7వ భాగం. కథ చదవడం స్టార్ట్ చేసిన వెంటనే కథ నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి. హైప్ ఇవ్వండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సీత నడుస్తుంటే ఆఫీస్‌లోని మహిళా ఉద్యోగులందరూ మేడం, నిన్న మీ ఇంగ్లీష్ స్పీచ్ అద్భుతం మేడం. మాకు చాలా గర్వంగా అనిపించిందంటూ ప్రశంసలు కురిపించారు. సీత అందరికీ నమస్కరిస్తూ నవ్వుతూ ముందుకు సాగింది. రిసెప్షన్ డెస్క్ దగ్గరికి రాగానే శృతి తలదించుకొని నిలబడింది. సీత ఆమె దగ్గర ఆగి, ఏమ్మా శృతి, ఈ రోజు నా క్యారేజ్ బాక్స్ ఎక్కడ పెట్టాలో అడగనులే. ఈ రోజు నేను అన్నం తినిపించడానికి రాలేదు. మీ అందరితో కలిసి పని చేయడానికే వచ్చానంది నవ్వుతూ. ఆ మాటతో శృతికి ప్రాణం లేచొచ్చినట్లయింది. సీత పెద్ద మనసుకు మనసులోని దండం పెట్టుకుంది. అభిరామ్ తన క్యాబిన్‌లోకి వెళ్లి తన పెద్ద లెదర్ కుర్చీలో కూర్చున్నాడు. అతని వెనకే విక్కీ, నవ్య, సీత లోపలికొచ్చారు. సెక్రటరీ కావ్య కంగారుగా ఫైల్స్ పట్టుకొని నిలబడింది. కావ్య చీఫ్ అడ్వైజర్ గారికి థర్డ్ ఫ్లోర్‌లో వీఐపీ క్యాబిన్ రెడీ చేయించమని చెప్పాను కదా చేశారా? అని అడిగాడు అభిరామ్. సీతను తన కళ్ళ ముందు నుంచి దూరం పెట్టాలనే ఉద్దేశంతో. కావ్య నమిలి మింగుతూ అది వచ్చి సార్, మిస్టర్ జాన్ అమెరికా నుండి మెయిల్ చేశారు సార్. చీఫ్ అడ్వైజర్ అండ్ ఎండీ ఇద్దరు ఒకే క్యాబిన్‌లో కూర్చోవాలని, ప్రాజెక్ట్‌కి సంబంధించిన ప్రతి డెసిషన్ ఇద్దరు కలిసే తీసుకోవాలని, ఒకవేళ వేర్వేరు క్యాబిన్స్ ఉంటే కమ్యూనికేషన్ గ్యాప్ వస్తుందని ఆయన కండిషన్ పెట్టారు సార్. అందుకే అని ఆగింది. అందుకే ఏం చేశావు? అరిచాడు అభిరామ్. సరిగ్గా అప్పుడే ఇద్దరు ప్యూన్లు లోపలికొచ్చి అభిరామ్ కూర్చున్న పెద్ద టేబుల్‌కి అవతలి వైపు సరిగ్గా అభిరామ్ కుర్చీకి సమానమైన అంతకంటే పెద్ద లెదర్ కుర్చీని తెచ్చిపెట్టారు. దాని మీద చీఫ్ అడ్వైజర్ సీతారత్నం అభిరామ్ అని నేమ్ ప్లేట్ మెరిసిపోతోంది. విక్కీ గట్టిగా నవ్వుతూ అబ్బా సూపర్‌రా అభి! మొగుడు పెళ్ళాం ఒకే రూమ్, ఒకే టేబుల్ ఇక మీ మధ్య ఎలాంటి గ్యాప్ ఉండదురా అన్నాడు ఈల వేస్తూ. నవ్య కూడా అన్నయ్య ముఖం చూసి నవ్వు ఆపుకోలేకపోయింది. అభిరామ్ కోపంతో ఊగిపోతున్నా ఆఫీస్ స్టాఫ్ ముందు ఏమనలేక సైలెంట్ అయ్యాడు. సీత ఎంతో గంభీరంగా వెళ్లి ఆ కుర్చీలో కూర్చుంది. ఆమె కూర్చున్న తీరు చూస్తుంటే ఆ కంపెనీకి ఆమెనే అసలైన బాస్ లాగా అనిపిస్తోంది. సరే మీరంతా బయటికి వెళ్ళండి. కావ్య, ఆ అమెరికా ప్రాజెక్ట్ ఫైల్స్ ఇక్కడ పెట్టు అన్నాడు అభిరామ్. అందరూ బయటికి వెళ్ళిపోయాక క్యాబిన్ డోర్ క్లోజ్ అయింది. రూమ్‌లో ఇద్దరే ఉన్నారు. అభిరామ్ ఫైల్‌ని సీత వైపు విసురుగా నెడుతూ ఇదిగో మిస్టర్ జాన్ పంపిన మెయిన్ అగ్రీమెంట్ బాండ్. ఇందులో ఎక్కడ సంతకం పెట్టాలో అక్కడ పెట్టి నీ పల్లెటూరుకు నువ్వు వెళ్ళిపో. ఇక్కడ కూర్చొని నన్ను ఇబ్బంది పెట్టకు అన్నాడు. సీత ఆ ఫైల్‌ని చేతిలోకి తీసుకుంది. చకచకా పేజీలు తిప్పడం మొదలుపెట్టింది. ఒక్కో లైన్‌ను ఎంత శ్రద్ధగా చదువుతోంది. ఆమె ఫైల్ చదువుతున్న వేగం, ఆమె కళ్ళలోని ఏకాగ్రత చూసి అభిరామ్‌కి ఆశ్చర్యం వేసింది. ఏంటి ఏదో లాయర్‌లాగా చదువుతున్నావు? అందులో అంతా లీగల్ ఇంగ్లీష్ ఉంటుంది. నీకు అర్థం కాదులే. అక్కడ కింద టిక్ మార్క్ ఉన్న చోట సైన్ చెయ్యి అన్నాడు అభిరామ్ హేళనగా. సీత ఫైల్‌ని టేబుల్ మీద పెట్టి పెన్ను క్యాప్ తీసి అభిరామ్ గారు, మీరు 500 కోట్ల బిజినెస్ చేస్తున్నారు కానీ చిన్న చిన్న విషయాలను గమనించట్లేదు. ఈ అగ్రిమెంట్‌లోని పేజ్ నంబర్ 14లో థర్డ్ పార్టీ క్లాస్ అని ఒకటుంది. దాని ప్రకారం భవిష్యత్తులో ప్రాజెక్ట్‌లో ఎలాంటి నష్టం వచ్చినా దానికి మన కంపెనీ మాత్రమే పూర్తి బాధ్యత వహించాలని ఉంది. కానీ లాభాల్లో మాత్రం వాళ్ళకు 70% వాటా ఇవ్వాలని రాశారు. మీరు కళ్ళు మూసుకొని దీని మీద సంతకం పెడితే రేపొద్దున కంపెనీ మునిగిపోతుంది. అది చాలా ఖచ్చితంగా. అభిరామ్ ఒక్కసారిగా షాకయ్యాడు. ఏంటి నువ్వు చెప్పేది? అబద్ధం. మా లీగల్ టీమ్ అంతా ఈ ఫైల్‌ని చెక్ చేసిందంటూ ఆ ఫైల్‌ని లాక్కొని 14వ పేజీని తీసి చదివాడు. సీత చెప్పింది అక్షరాల నిజం. అందులో క్లయింట్ కంపెనీ చాలా తెలివిగా ఒక లూప్ హోల్‌ని పెట్టింది. దాన్ని అభిరామ్ లీగల్ టీమ్ కూడా కనిపెట్టలేకపోయింది. కానీ సీత కేవలం 5 నిమిషాల్లో దాన్ని పట్టుకుంది. అభిరామ్ నుదుటి మీద చెమటలు పట్టాయి. అవును. అతను సీత వైపు నమ్మలేనట్లు చూశాడు. నువ్విదెలా కనిపెట్టావు సీత? అని అడిగాడు. అతని గొంతులో ఈసారి హేళన లేదు. ఒక రకమైన గౌరవం కనిపిస్తోంది. సీత నవ్వింది. నేను డిగ్రీలో బిజినెస్ లా కూడా ఒక సబ్జెక్ట్‌గా చదువుకున్నానండి. ఇలాంటి అగ్రిమెంట్స్ ఎలా ఉంటాయో మా కాలేజ్ ప్రాజెక్ట్‌లోనే చేశాను. మీ లీగల్ టీమ్‌కి జీతాలెక్కువ, తెలివి తక్కువని అర్థమవుతోంది. ఇప్పుడే లీగల్ హెడ్‌ని పిలిపించి మాట్లాడండి అంది లీడర్‌లాగా. అభిరామ్ వెంటనే ఇంటర్కామ్ నొక్కి లీగల్ హెడ్ ప్రసాద్‌ని ఇప్పుడే నా క్యాబిన్‌కి రమ్మనండి అని ఆర్డర్ వేశాడు. 5 నిమిషాల్లో లీగల్ హెడ్ ప్రసాద్ భయపడుతూ లోపలికొచ్చాడు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం అన్నాడు. అభిరామ్ ఆ ఫైల్‌ని అతని ముఖం మీద కొట్టేంత పనిచేస్తూ ప్రసాద్
ఈ 14వ పేజీలో ఉన్న థర్డ్ పార్టీ క్లాస్ నువ్వు చూసావా లేదా? ఒకవేళ నా భార్య దీన్ని కనిపెట్టకపోతే ఈ రోజు నేను ఈ ఫైల్ మీద సంతకం పెట్టి రోడ్డున పడేవాడిని తెలుసా? ఏం చదువుకున్నారు మీరు? మీకెందుకంత జీతం ఇస్తున్నాను? అని గట్టిగా అరిచాడు. ప్రసాద్ కంగారు పడిపోతూ సారీ సార్. అది చాలా చిన్న అక్షరాలతో సబ్ క్లాస్‌లో ఉంది సార్. మేము అంతగా గమనించలేదు అన్నాడు తలదించుకొని. ఇప్పుడు సీత జోక్యం చేసుకుంది. ప్రసాద్ గారు వ్యాపారంలో చిన్న అక్షరాలే పెద్ద ప్రమాదాలు తెచ్చిపెడతాయి. మీరు లీగల్ హెడ్. ప్రతి కామా, ప్రతి ఫుల్ స్టాప్‌ని జాగ్రత్తగా చూడాలి. ఇప్పుడే ఈ క్లాస్‌ను మార్చి లాభ నష్టాలు ఇద్దరికీ సమానంగా ఉండేలా కొత్త డ్రాఫ్ట్ రెడీ చేసి అమెరికా టీమ్‌కి మెయిల్ పెట్టండి. వాళ్ళు ఒప్పుకుంటేనే నేను సంతకం పెడతానని చెప్పండి. అంది చాలా కఠినంగా. అలాగే మేడం ఇప్పుడే చేస్తానంటూ ప్రసాద్ ఫైల్ తీసుకొని పరుగు పరుగున బయటకు వెళ్ళిపోయాడు. క్యాబిన్‌లో మళ్ళీ నిశ్శబ్దం ఆవరించింది. అభిరామ్ సీత వైపే చూస్తూ ఉండిపోయాడు. ఆమెలో ఒక అద్భుతమైన బిజినెస్ వుమెన్ కనిపిస్తోంది. తను ఎంతో తక్కువగా ఊహించుకున్న ఈ పల్లెటూరు పిల్ల ఈ రోజు తన కంపెనీని ఒక పెద్ద ప్రమాదం నుంచి కాపాడింది. అభిరామ్ మెల్లగా కుర్చీలో వెనక్కి అని థాంక్స్ సీత. ఈ రోజు నువ్వు నిజంగా పెద్ద ప్రమాదాన్ని తప్పించావు అన్నాడు మనస్ఫూర్తిగా. సీత అతని కళ్ళలోకి చూసి పర్వాలేదండి. భర్త తప్పు చేస్తుంటే సరిదిద్దడం భార్య బాధ్యత. కానీ నాకు థాంక్స్‌లొద్దు. మీరిచ్చిన 8 నెలల షరతుంది కదా! అందులో ఒక రోజు తగ్గిందా లేదా? అది చెప్పండి అంది కొంటెగా నవ్వుతూ. అభిరామ్ ఆ మాటకి నవ్వాలో, లేక సీరియస్‌గా ఉండాలో తెలియక ముఖం పక్కకు తిప్పుకున్నాడు. మధ్యాహ్నం 1 అయింది. ఆఫీసులో అందరూ లంచ్ బ్రేక్ తీసుకున్నారు. అభిరామ్ తన క్యాబిన్‌లోనే కూర్చొనున్నాడు. సీత తనతో పాటు తెచ్చుకున్న క్యారేజ్ బాక్స్‌లని ఓపెన్ చేసింది. ఈ రోజు ఆమె ఇంట్లోని అత్తమ్మ జానకమ్మతో కలిసి ఎంతో రుచికరమైన గుత్తి వంకాయ కూర, ముద్దపప్పు, ఆవకాయ పచ్చడి, వేడివేడి అన్నం వండించి తెచ్చింది. ఆ సువాసన క్యాబిన్ మొత్తం కూడా వ్యాపించింది. అభిరామ్‌కి నోట్లో నీళ్లూరుతున్నాయి కానీ తన ఇగో అడ్డొస్తోంది. సీత ఒక ప్లేట్‌లో అన్నం, పప్పు, నెయ్యి వేసి అభిరామ్ టేబుల్ మీద పెట్టింది. తినండి. ఇవాళ ఆఫీస్ పనుల్లో పడి ఆకలి మర్చిపోయినట్లున్నారు మీరు అని అంది. నాకొద్దు. నేను క్యాంటీన్‌లో ఆర్డర్ ఇచ్చుకుంటాను అన్నాడు అభిరామ్ మొండిగా. క్యాంటీన్‌లో కెమికల్ ఫుడ్స్ తిని హెల్త్ పాడు చేసుకోవడం ఎందుకు? నేను మీ భార్యగా వడ్డించట్లేదు. మీ కంపెనీ చీఫ్ అడ్వైజర్‌గా ఆర్డర్ వేస్తున్నాను తినండి అంది సీత నవ్వుతూ అధికారికంగా. ఆ మాటకు అభిరామ్ ఇంకేం మాట్లాడలేక ప్లేట్ తీసుకొని తినడం మొదలుపెట్టాడు. ఆ మొదటి ముద్ద నోట్లో పెట్టుకోగానే అతని కళ్ళు ఆనందంతో మెరిశాయి. అంత రుచికరమైన వంట అతని లైఫ్‌లో ఎప్పుడూ తినలేదు. సీత ప్రేమగా అతని వైపే చూస్తుండిపోయింది. సాయంత్రం ఆఫీస్ ముగిశాక ఇద్దరు కలిసి కారులో ఇంటికి తిరిగి వచ్చారు. ఇంటికి రాగానే జానకమ్మ ఎంతో సంతోషంగా సీతకు దిష్టి తీసింది. ఆఫీసులో సీత చేసిన హడావిడి గురించి విక్కీ అప్పటికే తల్లికి ఫోన్‌లో చెప్పేశాడు. రాత్రి 9 గంటలకు అందరూ డిన్నర్ ముగించుకొని గదుల్లోకి వెళ్లారు. అభిరామ్ తన బెడ్‌రూమ్‌లో అటు ఇటు తిరుగుతున్నాడు. సరిగ్గా అప్పుడే అతని ఫోన్‌కి మళ్ళీ ఒక మెయిల్ నోటిఫికేషన్ వచ్చింది. అది అమెరికా క్లయింట్ జాన్ నుంచి వచ్చిన పర్సనల్ మెయిల్. అభిరామ్ మెయిల్ ఓపెన్ చేసి చదివాడు. అందులో ఇలా ఉంది. మిస్టర్ అభిరామ్, మీ లీగల్ టీమ్ పంపిన కొత్త అగ్రిమెంట్‌ని నేను చూశాను. అందులో మీ వైఫ్ సీత గారు సూచించిన మార్పులు చాలా బాగున్నాయి. ఆమె తెలివితేటలకు నేను ఫిదా అయ్యాను. అందుకే ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన మొదటి విడత ఫండ్స్ ₹100,00,00,000 మీ కంపెనీ అకౌంట్‌లోకి ఇప్పుడే ట్రాన్స్‌ఫర్ చేశాను. ఈ సక్సెస్‌కి కారణం మాత్రం మీ భార్య సీత గారు మాత్రమే. అభిరామ్ ఆనందంతో గాల్లో తేలిపోయాడు. 100,00,00,000 ఫండ్స్ రావడం అంటే కంపెనీ నెక్స్ట్ లెవెల్‌కి వెళ్ళినట్లే. అతను వెంటనే ఆ విషయాన్ని సీతకు చెప్పాలని వెనక్కి తిరిగాడు. సీత అప్పుడే స్నానం చేసి తలారబోసుకుంటూ గదిలోకొచ్చింది. తడి జుట్టుతో పట్టు లంగా ఓణిలో ఆమె ఒక దేవకన్యలా కనిపిస్తోంది. అభిరామ్ ఆమె దగ్గరికి వెళ్లి సీత గుడ్ న్యూస్. నువ్వు చెప్పిన మార్పులకి జాన్ ఒప్పుకున్నాడు. మన అకౌంట్‌లోకి 100,00,00,000 వచ్చేశాయి అన్నాడు ఎంతో ఉత్సాహంగా ఆమె చేతులు పట్టుకుంటూ. కానీ సరిగ్గా అదే సమయంలో బెడ్‌రూమ్ తలుపుని ఎవరో గట్టిగా బాదారు. బయట జానకమ్మ గొంతు చాలా కంగారుగా వినిపించింది. అభి, శ్వేత త్వరగా బయటకు రండమ్మా. ఊరి నుంచి సీత తండ్రి మన వియ్యంకుడు రాఘవయ్య గారొచ్చారు. ఆయన ముఖం మొత్తం రక్తంతో నిండిపోయి ఉంది. ఎవరో ఆయన్ని ఘోరంగా కొట్టారంటమ్మా అని అరిచింది జానకమ్మ. ఆ మాట వినగానే సీత చేతిలో ఉన్న టవల్ కింద పడిపోయింది. ఆమె కళ్ళలోంచి ఒక్కసారిగా కన్నీళ్లు ఉప్పెనలా వచ్చాయి. అసలు రాఘవయ్య గారిని పల్లెటూరులో అంత ఘోరంగా కొట్టింది ఎవరు? జానకమ్మ అన్న మాటలు వినగానే సీత గుండె ఒక్కసారిగా ఆగిపోయినంత పనయింది. చేతిలో ఉన్న టవల్ కిందకి పడిపోగా కలలో భయం, ఆవేదన సునామీలో ముంచెత్తాయి. నాన్నగారా అంటూ గది తలుపులు తెరుచుకుని హాల్లోకి పరుగులు తీసింది. ఆమె వెనుకే అభిరామ్ కూడా అభిరామ్ కూడా తీవ్రమైన కంగారుతో నడిచాడు. హాల్లో సోఫా మీద రాఘవయ్య గారు కూర్చొనున్నారు. ఆయన తెల్లటి లాల్చీ చొక్కా అంతా రక్తపు మరకలతో నిండిపోయింది. తలకు తెల్లటి కట్టు కట్టి ఉంది. అందులోంచి ఇంకా రక్తం
పక్కలకు పరుచుకుంటోంది. ఎప్పుడూ ఒక సింహంలా గంభీరంగా నలుగురికి సాయం చేస్తూ ఊరి పెద్దలా బతికే ఆ మనిషి ఈ రోజులా నీరసంగా గాయాలతో కూర్చొని ఉండడం చూసి సీత తట్టుకోలేకపోయింది. నాన్నా, ఏమైంది నాన్న నీకు? అసలెవరు కొట్టారు నిన్ను? అంటూ ఆయన కాళ్ళ దగ్గర కూర్చొని గట్టిగా ఏడవడం మొదలుపెట్టింది. రాఘవయ్య గారు వణుకుతున్న చేతులతో సీత తల నిమురుతూ, ఏం లేదు తల్లి, చిన్న గొడవ, నన్నేం చేయలేరులేమ్మా అంటూ భారాన్ని దాచడానికి ప్రయత్నించారు. అప్పుడే అభిరామ్ అక్కడికొచ్చాడు. రాఘవయ్య గారి పరిస్థితి చూసి అతని రక్తం ఒక్కసారిగా మరిగిపోయింది. తను సీతనెంత ద్వేషించినా రాఘవయ్య గారి వ్యక్తిత్వం అంటే అభిరామ్‌కి మనసులో ఒక గౌరవం ఉంది. పైగా తన ఇంటికి వచ్చిన వియ్యంకుడిలా రక్తపు మడుగులో పడి ఉండడం అతని అహాన్ని, ఆత్మగౌరవాన్ని దెబ్బతీసింది. అభిరామ్ మోకాళ్ళ మీద కూర్చొని రాఘవయ్య గారి చెయ్యి పట్టుకుని, మామయ్య గారు, నా సీత తండ్రిని, నా బియ్యంకు మామగారిని తాకే ధైర్యం మన ఊరిలో ఎవరికుందండి? నాతో నిజం చెప్పండి. ఏం జరిగిందక్కడ? అని గంభీరంగా, ఆవేశంగా అడిగాడు. అభిరామ్ నోటి వెంట నా సీత అన్న మాట రావడం సీత ఏడుస్తున్నా కూడా గమనించింది. రాఘవయ్య గారు ఒక నిట్టూర్పుని విడిచి అసలు విషయం చెప్పారు. అల్లుడు గారు, మన పల్లెటూరులో ఉన్న 100 ఎకరాల చెరుకు తోటల భూమిలో ఉంది కదా! దాని మీద ఆ పక్క ఊరి ప్రెసిడెంట్ నరసింహ కన్నుపడింది. ఆ భూమిని తక్కువ ధరకే కార్పొరేట్ కంపెనీలకు అమ్మేసి రియల్ ఎస్టేట్ చేయాలని వాడు చూస్తున్నాడు. నేను ఊరి పెద్దగా ఉంటూ రైతులందరిని ఏకం చేసి ఆ భూములు అమ్మనివ్వకుండా అడ్డుపడ్డాను. నిన్న రాత్రి వాడు తన రౌడీలతో వచ్చి రైతుల ఇళ్లను తగలబెట్టడానికి చూశాడు. నేను అడ్డుగా వెళ్తే నన్ను చంపాలనే ఉద్దేశంతోనే తల మీద రాడ్‌తో కొట్టారు బాబు. ఊరి జనాలు అడ్డు రావడంతో నేను బ్రతికి బయటపడి రాత్రికి రాత్రే ఇక్కడికి వచ్చేశానని చెప్తూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆ మాట వినగానే అభిరామ్ చేతులు ముడిపడ్డాయి. కళ్ళు కోపంతో ఎర్రబడ్డాయి. నరసింహ, ఎంత ధైర్యం వాడికి! నా ఫ్యామిలీ జోలికొస్తే ఎవడైనా సరే బ్రతికుండకూడదని గర్జించాడు. వెంటనే విక్కీని పిలిచి, విక్కీ, మన సిటీలోని బెస్ట్ సర్జన్‌ని ఇప్పుడే ఇంటికి పిలిపించు. మావయ్య గారికి ట్రీట్మెంట్ ఇప్పించు. పోలీస్ కమిషనర్‌కి నేనే స్వయంగా ఫోన్ చేసి మాట్లాడతానన్నాడు. కానీ రాఘవయ్య గారు అభిరామ్ చేయి పట్టుకొని ఆపారు. వద్దు బాబు, అక్కడ పోలీస్ స్టేషన్ కూడా నరసింహ చేతిలోనే ఉంది. వాడి వెనుక ఒక పెద్ద రాజకీయ నాయకుడున్నాడు. చట్టం వాడి జేబులో ఉంది. మనం లీగల్‌గా వెళ్తే ఊరిలో ఉన్న పేద రైతుల ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి అన్నారు నిస్సహాయంగా. సీత కన్నీళ్లు తుడుచుకొని లేచి నిలబడింది. ఆమె కళ్ళల్లో ఇప్పుడు ఏడుపు లేదు. కేవలం పగ, ప్రతీకారమే కనిపిస్తున్నాయి. నాన్న, ఆ ఊరి రైతులు నిన్ను నమ్ముకున్నారు. నువ్వు గాయపడి ఇక్కడ దాక్కుంటే రేపొద్దున్నే వాడు ఊరిని సర్వనాశనం చేస్తాడు. నేనిప్పుడే ఊరికి బయలుదేరుతున్నాను. నా తండ్రిని కొట్టిన ఆ నరసింహ అరాచకానికి నేనే ముగింపు పలుకుతానంటూ ముందుకు నడిచింది. ఆగు సీత, అభిరామ్ గట్టిగా అరిచాడు. నువ్వొక్కదానివేళేం చేస్తావు? వాడు రౌడీ. నీలాంటి ఆడపిల్లని ఏం చేయడానికైనా వెనుకాడడు అన్నాడు కంగారుగా. నాకు భయం లేదండి. నేను రాఘవయ్య కూతుర్ని. నా ఊరి మట్టి మీద, నా రైతుల మీద నాకు నమ్మకం ఉంది. నా తండ్రి రక్తం చిందిన ఆ ఊర్లోనే వాడి పతనం మొదలవ్వాలి అంది పట్టుదలగా. అభిరామ్ సీత వైపు చూశాడు. ఆమెలోని ఈ ధైర్యం అతనికి ఒక కొత్త నమ్మకాన్ని ఇచ్చింది. అతను తన కోటును సరిచేసుకుంటూ, నువ్వొక్కదానివి వెళ్ళడం లేదు సీత. ఈ ఏఆర్ కార్పొరేట్ అధినేత నీ మొగుడు అభిరామ్ కూడా నీతో వస్తున్నాడు. కార్పొరేట్ ప్రపంచంలో నా మైండ్ గేమ్స్ ఎలా ఉంటాయో చూసావు కదా! ఇప్పుడు ఆ పల్లెటూరి రౌడీలకి నా పవర్ ఏంటో చూపిస్తాను. పద, ఇప్పుడే ఊరికి బయలుదేరదాం అన్నాడు గంభీరంగా. జానకమ్మ, నవ్యలు అభిరామ్ మాటలకి మనసులోనే సంతోషించారు. అభిరామ్‌లోని ఈ మార్పు సీతపై అతనికి తెలియకుండానే పెరుగుతున్న ప్రేమకు నిదర్శనమని వాళ్ళకి అర్థమైంది. సరిగ్గా రాత్రి 1 గంటకు అభిరామ్ కార్ హైదరాబాద్ హైవే మీదకొచ్చింది. కార్‌ను అభిరామ్ చాలా వేగంగా నడుపుతున్నాడు. ఒక పక్క సీట్‌లో సీత చాలా సీరియస్‌గా కూర్చొనుంది. వెనక సీట్‌లో విక్కీ కూడా ఉన్నాడు. అన్నయ్యకు సపోర్ట్‌గా తను కూడా బయలుదేరాడు. అవి, ఆ నరసింహ గాడి గురించి నాకు తెలుసురా. వాడు పక్కా లోకల్ రౌడీ. ఊర్లో వాడికి 100 మందికి పైగా గూండాల సపోర్ట్ ఉంది. మనం డైరెక్ట్‌గా వెళ్లి వాడిని కొట్టలేం. ఏదైనా ప్లాన్ చేయాలన్నాడు విక్కీ వెనుక నుండి. అభిరామ్ స్టీరింగ్ మీద చేతులు తిప్పుతూ, విక్కీ, వాడు లోకల్ రౌడీ అయితే నేను గ్లోబల్ బిజినెస్ మ్యాన్‌ని. వాడిలాంటి వాళ్ళని ఎలా తొక్కాలో నాకు బాగా తెలుసు. వాడు రైతుల భూములను కార్పొరేట్ కంపెనీలకు అమ్మాలని చూస్తున్నాడు కదా! అసలు ఆ కంపెనీలేంటో, వాటి వెనుక ఉన్న పెట్టుబడిదారులెవరో నాకు తెలుసు. రేపు పొద్దున్న ఊర్లోకి మనం అడుగుపెట్టేసరికి ఆ నరసింహగాడి పునాదులు కదిలిపోవాలి అన్నాడు ఒక వింతైన క్రూరమైన నవ్వుతూ. సీత అభిరామ్ వైపే చూసింది. అభిరామ్ గారు, మీరు బిజినెస్ మైండ్‌తో ఆలోచిస్తున్నారు కానీ పల్లెటూరి పగలు వేరుగా ఉంటాయి. అక్కడ రక్తం చిందితేనే పగ చల్లారుతుంది. మీరు సిటీలో పెరిగారు. అక్కడి వాతావరణం మీకు కొత్త. ఏవైనా తేడా వస్తే నాకంటే ముందే మిమ్మల్ని టార్గెట్ చేస్తారు. మీకేం కాకూడదని నేను కోరుకుంటున్నానంది. ఆమె గొంతులో భయంతో కూడిన ప్రేమ కనిపిస్తోంది. అభిరామ్ కార్‌ని ఆపి సీత వైపు తిరిగి, నువ్వు నిన్న ఆఫీస్‌లో
నా 500 కోట్ల ప్రాజెక్ట్‌ని కాపాడావు సీత. ఈ రోజు నీ తండ్రి గౌరవాన్ని, నీ ఊరిని కాపాడటం నా బాధ్యత. నా గురించి నువ్వు భయపడకు. నీ మొగుడు అంత బలహీనుడు కాదు అని చెప్పి మళ్ళీ కార్ స్పీడ్‌ని పెంచాడు. సూర్యుడు ఇప్పుడిప్పుడే ఉదయిస్తున్నాడు. పచ్చటి పొలాలు, చల్లటి గాలి ఉన్న ఆ ఊరి వాతావరణం ఒక భయంకరమైన నిశ్శబ్దాన్ని ఆవరించింది. నిన్న రాత్రి రాఘవయ్య గారిపై జరిగిన దాడితో ఊరి జనాలెవరూ ఇళ్ల నుంచి బయటకు రావడానికి భయపడుతున్నారు. సరిగ్గా అప్పుడు ఆ ఊరి మట్టి రోడ్డు మీద అభిరామ్ బ్లాక్ ఆడి కార్ దూసుకుంటూ వచ్చింది. కార్ టైర్ల శబ్దానికి ఊరి జనాలు కిటికీల గుండా చూడటం మొదలుపెట్టారు. కారు నేరుగా రాఘవయ్య గారి ఇంటి ముందరే ఆగింది. ఊర్లోని కొందరు నమ్మకస్తులైన రైతులు అప్పటికే అక్కడ గుంపుగా కూర్చొని ఏడుస్తున్నారు. సీత కారులోంచి దిగగానే, అమ్మా సీతమ్మ తల్లి, పెద్దాయన్ని చంపాలని చూశారమ్మా, ఊరిని కాపాడే నాథుడే లేడమ్మా అంటూ రైతులు ఆమె కాళ్ళ మీద పడ్డారు. సీత వాళ్ళని లేపి, ఎవరు భయపడకండి, నా తండ్రికి ఏం కాలేదు, ఆయన సిటీలో సేఫ్గా ఉన్నారు, ఇదిగో మీ అల్లుడు గారు వచ్చారు, ఇకపై మన ఊరికి ఎలాంటి భయం లేదు అంది అభిరామ్ని చూపిస్తూ. అభిరామ్ కారులోంచి దిగి కోటు విప్పి కారులో వేసి తన వైట్ షర్ట్ చేతులు పైకి మడత పెట్టాడు. అతని లగ్జరీ లుక్, అతని కళ్ళలోని పౌరుషాన్ని చూసి ఊరి జనాలకు ఒక కొత్త ధైర్యం వచ్చింది. పెద్ద మీ భూములు ఎక్కడికి పోవు. ఈ రోజుతో ఆ నరసింహం గడి ఆట ముగుస్తుంది. వాడెక్కడ ఉన్నాడో చెప్పండి అన్నాడు అభిరామ్ గంభీరంగా. ఊరి పంచాయతీ ఆఫీస్ ముందర ప్రెసిడెంట్ నరసింహ తన రౌడీ మూకతో కలిసి మందు తాగుతూ ఎంజాయ్ చేస్తున్నాడు. రాఘవయ్య ఊరు వదిలి పారిపోయాడని, ఇక ఆ 100 ఎకరాల భూమి తనదే అని వాడు గర్వంగా నవ్వుతున్నాడు. సరిగ్గా అప్పుడే అభిరామ్ కార్ స్పీడ్ గా వచ్చి పంచాయతీ ఆఫీస్ ముందరున్న టేబుల్ ని ఢీ కొడుతూ ఆగింది. ఆ బ్రేక్ శబ్దానికి రౌడీలంతా ఒక్కసారిగా లేచి నిలబడ్డారు. కారులోంచి అభిరామ్ వెనుక నుంచి విక్కీ, పక్క నుంచి సీత దిగారు. నర్సింహ్ నోట్లో ఉన్న పాన్ నములుతూ, ఎవర్రా మీరు, సూటు బూటు వేసుకుని మా ఊరికొచ్చి కార్లు కుదుతున్నారు, చావాలని ఉందా అని అరిచాడు. అభిరామ్ నెమ్మదిగా నడుస్తూ నరసింహకు ముందర ఉన్న కుర్చీలో వచ్చి స్టైల్ గా కూర్చున్నాడు. ఒక కాలు మీద కాలు వేసుకుని, నరసింహ, రాఘవయ్య గారి అల్లుణ్ణి, పేరు అభిరామ్, నిన్న రాత్రి ఒక ముసలాయన మీద వెనుక నుంచి దొంగ దెబ్బ తీసావు కదా, దమ్ముంటే ఇప్పుడు నా ముందర నిలబడు అన్నాడు చాలా కూల్ గా, కానీ అంతే పవర్ఫుల్ గా అన్నాడు. నరసింహ గట్టిగా నవ్వి, ఓహో, రాఘవయ్య అల్లుడువా, సిటీ నుంచి వచ్చావా బాబు, ఇక్కడ నీ కార్పొరేట్ తెలివితేటలు నడవు, ఇది నా ఊరు, ఇక్కడ నా మాటే శాసనం, నిన్న మీ మామ తల పగిలింది, ఈ రోజు నీ కాలు చేతులు విరిచి పంపిస్తాను అంటూ తన రౌడీల వైపు సైగ చేశాడు. 10 మంది రౌడీలు కర్రలు రాడ్లు పట్టుకుని అభిరామ్ వైపే దూసుకొచ్చారు. సీత కంగారుగా, అభిరామ్ గారు జాగ్రత్త అని అరిచింది. కానీ అభిరామ్ ముఖంలో ఎలాంటి భయం లేదు. మొదటి రౌడీ రాడ్తో కొట్టబోతుండగా అభిరామ్ చకచకా తప్పుకొని వాడి చెయ్యి పట్టుకుని ఒక్క తిప్పు తిప్పి గాలిలోకి లేపి కింద పడేశాడు. ఆ దెబ్బకు వాడి చెయ్యి విరిగిపోయింది. మరో 2 రౌడీలు వస్తుంటే అభిరామ్ పంచాయతీ టేబుల్ మీద ఉన్న గ్లాస్ బాటిల్ పగలగొట్టి వాళ్ళ కళ్ళ ముందర తిప్పాడు. అతని ఫైటింగ్ స్కిల్ చూసి విక్కీ కూడా షాక్ అయ్యాడు. విక్కీ కూడా రంగంలోకి దిగి మరో 2 చితకబాదాడు. కేవలం 5 నిమిషాల నరసింహ రౌడీలంతా రక్తం కక్కుకుంటూ కింద పడిపోయారు. అభిరామ్ తన షర్ట్ కలర్ సరిచేసుకుంటూ నరసింహ షర్ట్ పట్టుకొని కుర్చీలోంచి పైకి లేపాడు. నరసింహ, కొట్టడం నాకు కొత్త కాదు, కానీ నేను రౌడీయిజం కంటే మైండ్ గేమ్స్ ని బాగా ఆడతానన్నాను కదా, ఒకసారి నీ ఫోన్ చూడు అన్నాడు అభిరామ్. సరిగ్గా అప్పుడే నరసింహ ఫోన్ మోగింది. వాడు వణుకుతున్న చేతులతో ఫోన్ ఎత్తాడు. అవతల నుంచి మనకు సపోర్ట్ ఇచ్చే పెద్ద పొలిటీషియన్ మాట్లాడుతున్నాడు. నరసింహ, నువ్వెవరితో పెట్టుకున్నావో తెలుసా, ఆయన ఏఆర్ కార్పొరేట్ అధినేత అభిరామ్, ఆయన మన పార్టీ ఫండ్ కి ఇచ్చే డబ్బుల ముందు నీ విలువ ఎంతనా, ఇప్పుడే ఆయన కాళ్ళ మీద పడి క్షమాపణలు అడుగు, లేకపోతే నేను ఎన్కౌంటర్ చేయిస్తాను అని అరిచి ఫోన్ పెట్టేశాడు. నరసింహ చేతిలోంచి ఆ అని అరిచి ఫోన్ కింద పడిపోయింది. వాడి ముఖంలో రంగులు మారాయి. సిటీ నుంచి వచ్చిన ఈ అల్లుడు ఇంత పెద్ద తోపు అని వాడు ఊహించలేదు. అభిరామ్ వాడిని కిందకు తోసి, ఇదిగో నరసింహ, నువ్వు ఏ కంపెనీలకైతే ఆ భూముల్ని అమ్మాలని చూసావో ఆ కంపెనీల బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అందరికీ నేనే హెడ్ని. ఈ రోజుతో ఆ ప్రాజెక్ట్ క్యాన్సిల్. రేపు పొద్దున్నే నువ్వు ఈ ఊరు వదిలి వెళ్ళిపోవాలి, లేకపోతే జైల్లో నీకు శాశ్వత స్థానం దొరుకుతుందని హెచ్చరించాడు. నరసింహ మోకాల మీద పడి, తప్పైపోయింది సార్, నన్ను క్షమించండి అంటూ సీత కాళ్ళ మీద పడ్డాడు. సీత అసహ్యంగా కాలు వెనక్కి తీసుకుంది. రౌడీలు అంతం చూశాక ఊరి రైతులందరూ పరుగు పరుగున వచ్చి అభిరామ్ని చుట్టుముట్టారు. అల్లుడు గారు దేవుడయ్యా, మా భూములను మా ప్రాణాలని కాపాడారు అంటూ జేజేలు కొట్టారు. సీత అభిరామ్ వైపు చూసింది. ఆమె కళ్ళల్లో ఇప్పుడు ప్రేమ, కృతజ్ఞత, గర్వం అన్నీ కనిపిస్తున్నాయి. తను ఛాలెంజ్ చేసిన 8 నెలల టైం కంటే ముందే తన భర్త తన కోసం, తన ఊరి కోసం ఇంత పెద్ద రిస్క్ తీసుకున్నాడని ఆమె మనసు ఉప్పొంగిపోయింది. అభిరామ్ సీత దగ్గరికి వచ్చి ఆమె కళ్ళలోని కన్నీళ్లను తన చేతి వేళ్లతో మెల్లగా తుడిచాడు. ఇప్పుడు హ్యాపీనా సీత, నీ తండ్రిని కొట్టిన వాడి తల ఉంచాను,
నీ ఊరిని కాపాడాను. ఇకనైనా ఏడుపు ఆపు అన్నాడు చాలా సాఫ్ట్‌గా. సీత నవ్వింది. ఆ నవ్వులో ఎంత ఆత్మీయత ఉంది. థాంక్యూ అభిరామ్ గారు. ఈ రోజు మీరు కేవలం నా తండ్రికి అల్లుడిగా రాలేదు. ఈ ఊరికే రక్షకుడిగా వచ్చారంది. కానీ సరిగ్గా ఇద్దరు కారెక్కి తిరిగి సిటీకి ప్రయాణం అవ్వబోతుండగా ఊరి చివర ఉన్న పాత శివాలయం నుంచి ఒక పెద్ద గంట శబ్దం వినబడింది. ఒక ముసలి పూజారి పరుగు పరుగున కారు దగ్గరికొచ్చాడు. ఆయన సీత, అభిరాముల ముఖాలు చూసి ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసి అయ్యా! అమ్మా! మీరిద్దరు ఈ ఊరి అమ్మవారి గుడిలో ఈ కార్తీక పౌర్ణమి రాత్రి జరగబోయే కళ్యాణోత్సవంలో కూర్చోవాలి. మీ జాతకాల్లో ఒక పెద్ద దోషం ఉంది. ఒకవేళ మీరు ఈ రాత్రి ఇక్కడ పూజ చేయకుండా వెళ్తే మీ ఇద్దరిలో ఒకరి ప్రాణాలకే ప్రమాదం ఉంది అని సంచలనమైన జ్యోతిష్యాన్ని చెప్పాడు ఆ మతడు. ఆ మాట వినగానే ఇద్దరికీ మైండ్ బ్లాక్ అయిపోయింది. అసలు ఆ పూజారి చెప్పిన దోషం ఏంటి? మరి అది వినకపోతే అభిరామ్, సీతల జీవితంలో ఎవరి ప్రాణాలకు ప్రమాదం? మరి ఇప్పుడు సీత, అభిరామ్ ఏం చేస్తారు? తర్వాత ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే ఛానల్‌ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ సో మచ్.